అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లోని ధూపం ఎలా తయారు చేసుకునేది అని చాలా సింపుల్ అండ్ ఈజీ వేగా చెప్తున్నాను. ఏమాత్రం స్టెప్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సులువుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఎలా తయారీ చేసుకునేదని చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి చూసేద్దాం. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఈరోజు నేను ఈ వీడియోలో ధూపం ఎలా చేసేదని నేర్పిస్తానని చెప్పాను కదండి. ఈ ధూపం చేయడానికి నేను అనేక రకమైన పువ్వులు అయితే ఇక్కడ వాడుతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్గా నేను ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు దేవుడికి ఆల్రెడీ సమర్పించిన పువ్వులు వాడి మీరు ధూపం అయితే చేయొద్దు. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వు వాడిపోయిన తర్వాత మీరు చేస్తాను అంటే మళ్ళీ ఈ ధూపం అనేది కూడా దేవుడి ముందే మీరు వెలిగిస్తారు కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే వాడిపోయిన దేవుడి దగ్గర పెట్టిన వాడిపోయిన పువ్వుల్ని మీరు మళ్ళీ ధూపంలా చేసి వాటి నుంచి వచ్చిన అంటే పొగల్ని దేవుడికి అర్పిస్తారంటే అది మడిగా ఉండదు. కాబట్టి సో ఫ్రెష్ పువ్వులు అయితే తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పువ్వులు ఏంటంటే తామర పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, అలాగే రోజ్ ఒకటి, చంపంగి పువ్వు అండ్ పర్పుల్ కలర్ది ఒక షో ఫ్లవర్ లాగా నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కటి అంటే రెక్కల్ని తీసేదంటారా, సో ఆ పైన మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఒక ప్లేట్లోన స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే కింద అయితే అది ఏం పువ్వు మమ్మీ? ఇది బంతి పువ్వులు. బంతి పువ్వులు దాని కింద ఉండేది ఏంటి? చామంతి పువ్వు. అంటే చామంతి పువ్వు వేసామా, చామంతి పువ్వు మీద బంతి పువ్వులు. అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే మీరు ఈ పువ్వులు కాబట్టి నలిగిపోతాయి. అంటే మీరు ముద్దగా చేయాల్సి ఉంటుంది. అది మీకు ముందు చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ ధూపం కావాలి అనేటట్టు ఉంటే మీరు ఎక్కువగా పువ్వుల్ని వాడాల్సి వస్తుంది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ తక్కువ పువ్వులతోనే చేస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను చేసి ఇంట్లో పెట్టున్నాను, అంటే స్టాక్ ఆల్రెడీ ఉంది. కాకపోతే వీడియో కోసం చేద్దామని నేను మరికొన్ని చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పువ్వులు తక్కువగానే తీసుకుంటున్నాను. అంటే ఒకవేళ కంప్లీట్గా మళ్ళీ ఖాళీ అయిపోయింది అనుకోండి ఇంట్లోన, అప్పుడు నేను మళ్ళీ ఎక్కువ పువ్వులతో చేస్తానన్నమాట. సో ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఏంటి అనుకోవచ్చు మీరు, కొద్దిగా షో కోసం అని నేను తీసుకున్నాను. కాకపోతే ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి వేరే కలరే వస్తుంది. మీకే ముందు చూస్తుంటే తెలుస్తుంది అనమాట. కలర్ఫుల్ గా ఉండని అని నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. సో దీంతో పాటు రోజ్ కూడా వాడుతున్నాము. సో ఈవెన్ రోజ్ అంటే ఏంటంటే ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ అంటే స్మెల్ అనేది అరోమా ఉంటుంది కదా, ఒక్కొక్క ఫ్లవర్ నుంచి ఒక్కొక్క అరోమా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను ఇక్కడ వాడుతున్నాను అనమాట. చంపంగి పువ్వులు, ఈ పువ్వులు అంటే నాకు చాలానే నచ్చుతుంది. ఈవెన్ నా పేరు మీ అందరికీ తెలుసు కదండి, శిరీష. అంటే పేరు సుశాంతి బ్లాగ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ మమ్మీ వీడియో చేస్తే నేను ఎడిట్ చేసి వాయిస్ ఇస్తాను. సో మీ అందరికీ తెలుసు నా పేరు శిరీష కదా. శిరీష అంటే ఏమో కాదండి, చంపంగి పువ్వు పేరే శిరీష అని. ఇది శివుడికి అర్పిస్తారనమాట. శిరీష పుష్పం అంటే చంపంగి పువ్వులు అంట ఏ లాంగ్వేజ్ లో అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో శిరీష పుష్పం అంటే చంపంగి పువ్వుల్ని శిరీష పుష్పం అని సమర్పిస్తారు దేవుడికి. సో ఇక్కడైతే ఏంటంటే మా మమ్మీ చాలా కష్టపడి ఈ లోటస్ అనేది సంపాదించారు. ఈవెన్ చంపంగి పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కాకపోతే మమ్మీ లోటస్ అదే ఈ తామర పువ్వు మరి ఆ చంపంగి పువ్వులు చాలా కష్టపడి మమ్మీ కొనేసి అయితే వచ్చారంటే ఇక్కడ మనకి దొరకదు. కాకపోతే మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర తెచ్చారనమాట. అంటే అది ఈ పువ్వులు అంటే ఈ వీడియో కోసమనే తెచ్చారు మమ్మీ అయితే. సో ఇప్పుడైతే చూడండి, మనం ఎన్ని రకాలుగా పువ్వులు అయితే వాడాం కదా. మీ దగ్గర ఎన్ని రకాలు లేవు, జస్ట్ 3 రకాలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి అంటే వాటిని కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే జస్ట్ అరోమా కోసమని నేను ఇంతంత పువ్వులు అయితే ఇక్కడ వాడుతున్నాను. సో మీ దగ్గర లేదు అని ఏమీ టెన్షన్ అవ్వద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది కదా. సో ఆ స్పాట్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్స్ మీరు పెటల్స్ అన్ని తీస్తారు కదా, ఇది ఒక 3 రోజులు అంటే ఎక్కువ ఎండ ఉండే 3 రోజుల్లో బాగా ఎండబెట్టాలి. ఇలాగే డైలాగ్ మధ్యన ఉంటే కరెక్ట్, లేదంటే కొన్ని తెలియకుండా కందిపప్పు శనగపప్పు మిస్టేక్ చేస్తుంటాను. అవునవునవును, అంటే కొద్దిగా తెలుగులో తడిపిడి అవుతూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే అండి బాగా ఎండలో ఎండబెట్టాలన్నమాట. ఏం లేదన్నా ఎక్కువ
ఎక్కువ ఎండ్ ఉందంటే 3 days చాలు. ఒకవేళ వెదర్ సరిగ్గా లేదు అనేటట్టు ఉంటే మాత్రము మీరు కొద్దిగా 5 to 6 days అయినా అలా పెట్టాల్సి ఉంటుంది. చూడండి మనకైతే ఇక్కడ చాలా ఎండ అంటే నేను మీ వీడియో చేసి 1 month అయింది. కాకపోతే ఇప్పుడు నాకు టైం కుదిరి అంటే ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది కొద్దిగా టైం అప్పుడు లేదు కాబట్టి 1 month బ్యాక్ చేసిన వీడియో ఇది. సో అప్పుడైతే ఎండ కొద్దిగా ఎక్కువ ఉండింది, ఇప్పుడు కాస్త తగ్గిపోయింది. సో అప్పుడైతే ఈ వీడియో చేసామన్నమాట. సో ఇది బాగా ఎండబెట్టాలి, గుర్తుంచుకోండి. చూడండి మనం ఎండ వేసుకున్నాం కదా పువ్వులన్నీ, నాకు వచ్చేసి ఇక్కడ 3 రోజులు ఎండిందండి. మంచి ఎండలోన 3 రోజులు ఎండింది. మనం దేవుడికి పెట్టి వాడిపోయిన తర్వాత అలాగే చేయకూడదండి. మనం ఫ్రెష్గా తెచ్చి పెటాల్స్ ఇచ్చేసుకుని ఎండలోనే ఎండేసి ఇప్పుడు నేను చేయబోతున్నాను. చూడండి ఇది వచ్చి చంపంగి పూలు, ఇది తామర పూలు పెటాల్స్ అనుకుంటా, కలర్ చేంజ్ అయిపోయింది తెలియడం లేదు. చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి ఇలాగ ఎండాలండి, ఇలాగ పరపరలాగా ఉండాలి. ఇలాగ ఎండింది అంటే మనకి ధూపం చేయడానికి రెడీగా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో ఈ పెటాల్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను హారతి కర్పూరాలు ఒక 9 వేస్తున్నాను. ఇందులో గుగ్గిలం పౌడర్ అండి, గుగ్గిలం పౌడర్ 2 స్పూన్ లాగా వేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి ఇదొక వెరైటీ అండి. సాంబ్రాణి గుగ్గిలము ఏదైనా అనొచ్చు మనము. నేను ఆ దుకాణం వాళ్ళకి అడిగితే ఇదొక వెరైటీ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో వేసాను కదా, ఇక చూడండి ఇది ఒక వెరైటీ లాగా ఉన్నది. ఇందులో గింజల్లాగా అన్నీ ఉన్నాయి. ఇదొక వెరైటీ, నెక్స్ట్ వచ్చి ఇదొక వెరైటీ. ఇప్పుడు ఇది ఎంత పెద్ద రాళ్ళలాగా ఉన్నాయి కదా, మనం కొంచెం చిదగొట్టుకుందాం, మిక్సీ జార్ పోద్ది కాబట్టి. ఇప్పుడు ఈ గుగ్గిలంని వేసేద్దాం. ఇక్కడ లవంగాలు వచ్చి ఒక 10 లాగా వేసుకుంటానండి. ఇక్కడ నేను తేజ్పత్రి వచ్చి ఒక 2 వేసుకుంటాను. ఇక్కడ వచ్చి చందనం పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకుంటాను. స్మెల్ మనకి చాలా బాగా గమ్మగమ్మ అని ఇల్లంతా పూజ చేసే టైంలో మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను అగరబత్తులు తీసుకున్నానండి. ఇది వేసినాం అనుకోండి, ఒక్కొక్క స్మెల్ ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇది వేసినామంటే ఇంకా మనకి అగరబత్తులు వచ్చి చాలా స్మెల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇందులో గడ్డితో వేసి వద్దండి, దీనికి ఒక ట్రిక్స్ ఉంది, యూజ్ చేద్దాం. చూడండి ఇక్కడైతే ఏం టెన్షన్ లేదండి. ఈ వాసన పుల్లల్ని ఎలా మీరు ఇలా తీస్తారనేది టెన్షన్ వద్దు. జస్ట్ ఇలా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తే చాలు ఈజీగా రాలిపోతాయి అవి. సో ఎందుకు ఇవి అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి దేని నుంచి అరోమా ప్లెజెంట్గా మనకి అరోమా వస్తుంది అనేటట్టుంటే అక్కడి నుంచి మనం వదులుకోకూడదు. కాబట్టి ఇది కూడా నేను యూస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇదొక రకమైంది. కాకపోతే నేను ఒకటి స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లాక్ స్టోన్ యూస్ చేయండి. అరోమా అనేది అయితే సూపర్గా వస్తుంది. అంటే బ్లాక్ స్టోన్ అగరబత్తి, సో దాని నుంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో అప్ టు యూ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది మీరు వాడచ్చు. ఇప్పుడు వేసాం కదండి, ప్రతి ఒక్క పదార్థాలు వేసాం కదా. ఇప్పుడు నైన్స్గా పౌడర్ చేసుకుని వచ్చేద్దాం. ఏ నీరు ఏది వేయకుండా డ్రైగా పౌడర్ చేసి వచ్చేద్దాం. చూడండి ఇలాగ వచ్చింది. మనం రుబ్బుకున్నాం కదా పెటాల్స్ అంతా. చూడండి ఇలాగ ఇప్పుడు అయింది. అన్నీ కూడా రుబ్బేసాం కదా, ఇలాగ అయిపోయింది. చూడండి కొంచెం మిక్సీలోన కొంచెం కింద అడుగున గట్టి పట్టు ఉంటుంది కదా, అవన్నీ కొంచెం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఉంది కదా, ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే మీరు నెయ్యిని యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. సో మీకు డౌట్ ఉంటుంది ఎంతవరకు ఇది మిక్స్ చేయాలి అనేది. సో ఇది మనకు ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, ఒక హార్డ్ కన్సిస్టెన్సీ రావాలి. సో మీరు మధ్యన నెయ్యి యాడ్ చేస్తూ కలపండి. అలాగని మరీ ఎక్కువగా నెయ్యి కాకుండా అలాగే తక్కువ నెయ్యి కాకుండా చూసుకొని మీరు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నెయ్యి అనేది మీరు వంటకి వాడనేది ఇందులో మీరు యూస్ చేస్తే చాలా మంచిది. చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఒక చిన్న ముద్ద తీసుకొని మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లోన మీరు
ఇలా చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే కొన్ని కోన్ షేప్ చేశాను, కొన్ని సిలిండ్రికల్ షేప్ అయితే చేశాను అనమాట. అలాగే ఇలా తయారు చేసిన తర్వాత మీరు ఒక 3 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను కార్తీక పౌర్ణమికి అయితే నేను చేసిన ధూపాల్ని ఫస్ట్ శివుడికి ఇలా చూపించాను అనమాట. సరేనండి, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, బాయ్ బాయ్.